Audio Jungle. పల్లిలో జరిగిన సంఘటన చాలా ఘోరమైన సంఘటన 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వెనువెంటనే ముఖ్యమంత్రి గారు కూడా పోలీసుల్ని అప్రమత్తం చేసి మరి ఎస్పీ గారిని, డీజీపీ గారిని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యేస్ని, అక్కడ ఉన్న స్థానిక మంత్రుల్ని, అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు అందరూ కూడా మరి సంఘటన జరిగిన చోటికి వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది అనేది మరి వాకప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ అమ్మాయికి ముందు మెడికల్గా ఆ అమ్మాయికి వైద్యం చేయించాలని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గానే ఉంది. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు. అతని పరారీకి 15 బృందాలు కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాకటే అందిన సమాచారం ప్రకారం అతను చనిపోయి ఉంటాడేమో, ఆత్మహత్య చేసుకొని ఉండుంటాడేమో అనేది కూడా మరి సమాచారం అందుతూ ఉంది. ఇంకొక పక్క ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఆ నిందితుల్ని పట్టుకుంటారో వాళ్ళకి 5 లక్షలు బహుమానం ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గారు పార్టీ పరంగా 2 లక్షల రూపాయలు మరి సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ గమనించిన మీదట ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ ఇంటి కుటుంబ సభ్యులు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళు న్యాయం చేస్తున్నారు, మాకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్కు కూడా అందించడం జరిగింది, దయచేసి వైసీపీ నాయకులు, మిగతా విపక్షాలు, వామపక్ష నాయకులు వీరెవరూ గొడవ చేయొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి బాధితురాలు తండ్రి కూడా మరి అపీల్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వైసీపీలో ఉన్న మహిళలు ఇద్దరు, వాసిరెడ్డి పద్మ గారు కానీ, రోజా గారు కానీ విషయం ఏంటి అని ఆలోచించకుండా రాజకీయంగా దాన్ని ఎలా మలుచుకోవాలి అని ఆలోచించడం ఎంత తప్పండి, ఎంత హేయమండి అది. మీరు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనేది పరామర్శించి వస్తే అదొక దారి. అది కాకుండా వాళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అన్నం లక్ష్మయ్య ఎవరు, అన్నం రామయ్య ఎవరు, అన్నం సైదులు ఎవరు అని ఈ రకంగా ప్రశ్నించటం అసలు వీళ్ళు మహిళలుగా ప్రవర్తిస్తున్నారా లేదా? చాలా దారుణం, చాలా హేయంగా తయారయ్యారు. వాసిరెడ్డి పద్మ గారు ఏమంటున్నారు? 20 అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు. రోజా గారు ఏమంటున్నారు? 9 అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు. ఇక నోటికి నాలికి నరం లేదు కదా అని ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? నిన్నటిదాకా పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు. ఈరోజు ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇక్కడేం పని లేదు, ఏదో రకంగా మనం రాజకీయం చేసుకోవాలి, తెలుగుదేశాన్ని తిట్టాలి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.